ఏమైందే? ఏంటి ఇలా వచ్చావు? అదేంటక్క అలా అంటావు? నీ మరిదితో గొడవ పెట్టుకొని నేను ఇలా వచ్చా. అదేంటి గొడవ పడి రావడం ఏంటి? డబ్బున్నోడనేగా ఏరికోరి చేసుకున్నావు. అమ్మ కూడా ఏరికోరి మరీ చేపిచ్చిందిగా నీకు పెళ్లి. లేదక్క, డబ్బుందన్న పొగరుతోటి రోజు తాగొస్తున్నాడు. ప్రతి చిన్నదానికి నన్ను తిడుతున్నాడు, కొడుతున్నాడు. ఇక నేను అక్కడికి వెళ్ళనక్క. వెళ్ళనంటే ఎలా? వెళ్ళాలి. అయినా మీకు బంధుత్వాలు అవసరం లేదుగా, డబ్బుంటే చాలుగా. అలానేగా ఎంతో ఇష్టపడ్డ బావని కాదన్నావు నువ్వు. అలానే చిన్నప్పటి నుంచి నా కూతుర్ని నీకే ఇస్తా అని ఆశ పెట్టి అమ్మ కూడా బావ దగ్గర డబ్బు లేదని డబ్బున్న సంబంధమేగా చూసి మరీ చేసింది. ఇప్పుడేంటి? నిన్ను డబ్బున్నోడేగా కొట్టింది. అయినా నీకు కావాల్సింది డబ్బేగా, కొడితేనే తిడితేనే భరించు. అలా మాట్లాడతావేంటక్క? అక్కవనే కదా నీ దగ్గరకు వచ్చింది. నువ్వు ఇలా బాధ పెడతావని అనుకోలేదు. ఏంటి? నేను బాధ పెట్టా అని బాధపడుతున్నావా? చిన్నప్పటి నుంచి నీతో కలిసి ఆడుకున్నాడు, నీతో కలిసి చదువుకున్నాడు, నిన్నే ప్రాణంగా ఇష్టపడ్డాడే, మరి వాడెంత బాధపడాలి నీ విషయంలో? ఛీ, మీతో ఎంత మాట్లాడినా అనవసరం. అయినా మీలాంటి డబ్బు పిచ్చినోళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదే. ఉందిగా నీ అమ్మ, వెళ్ళి దానికి చెప్పుకోపోవే నీ బాధ. అక్క, నా ఒక్కదానికేనమ్మా, నీకు కాదా? నీ అమ్మ అని వేరు చేసి మాట్లాడుతున్నావు. ఇది పద్ధతి కాదక్క. పద్ధతుల గురించి నీ దగ్గర అమ్మ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదులేవే. అయినా నిన్ను చేసుకోలేదు కాబట్టి వాడు ఇంకో అమ్మాయిని చేసుకొని చాలా సంతోషంగా ఉన్నాడే. నిన్ను చేసుకొని ఉంటే వాడు ఎన్ని కష్టాలు పడేటోడో ఏమో. దేవుడు మంచే చేశాడు. లే, ఇక వెళ్ళు. ఇంకొకసారి నీ ఇంటి గడప తొక్కను. నా సావేదో నేను దస్తా.